సార్ వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి. మీరు ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరో సభ సాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్ అల్వాపి గారు, అల్వాపి గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు ఇలా కూర్చోండి, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను.